హల్లెలూయా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా, నిత్య స్తోత్రారుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా, నిత్య స్తోత్రారుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మహాపరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. సాత్వికముతో దీర్ఘశాంతముతో విసుకక నా ఎడల వాత్సల్యము చూపి, సాత్వికముతో దీర్ఘశాంతముతో విసుకక నా ఎడల వాత్సల్యము చూపి, ఒంటరిగా నన్ను ఎన్నడు విడవక, వేదనలో నన్ను దాటి వెళ్ళగా, ఒంటరిగా నన్ను ఎన్నడు విడవక, వేదనలో నన్ను దాటి వెళ్ళగా, తల్లి వలె వడిలో లాలించువాడవు, తీరని నీ రుణము ఇవరింపతరమా. తల్లి వలె వడిలో లాలించువాడవు, తీరని నీ రుణము ఇవరింపతరమా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా, ఇశ్రాయేలు కాపరి, బహు గొప్ప నేర్పరి, నీకు సాటి ఎవరు యేసయ్యా. సహాయకుడా, నిత్య స్తోత్రారుడా, ప్రభాకరుడా, బహుబలవంతుడా, సత్యవంతుడా, మా పరిశుద్ధుడా, ఆరాధనకు యోగ్యుడా. అబ్రహాము నమ్మిన దేవుడా, నా పితరుల ఆరాధ్య దైవమా. హల్లెలూయా. దేవుని స్తోత్రం, దేవుని స్తోత్రం. మీ అందరూ కొందరు దేవుని మాటలు విందాం కూర్చోపు, శ్రద్ధగా అందం. దేవుడు చెబుతున్నాడు మత్తయి సువార్తలో 7వ అధ్యాయంలో, మీరు తీర్పు తీర్చకుడి, మీరు తీర్పు తీర్చకూడదంట. మీరు తీర్పు తీర్చకూడదు. తీర్పు తీర్చేది దేవుడు, మనం కాదు. మనం తీర్పు తీర్చక మనం ఎవరం? దేవుడు తీర్పు తీర్చేది. మన పక్క అయినా ఎవరి పక్షానైనా దేవుడు తీర్పు తీర్చుతాడనమాట. తీర్పు మనం తీర్చకూడదు. తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. అప్పుడు మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్పు చొప్పుననే మిమ్మల్ని గూర్చి తీర్పు తీర్చబడును. అంటే మీరు తీర్చే తీర్పు చొప్పునే మీకును తీర్పు తీర్చబడుతుంది అంటున్నాడు దేవుడు యేసయ్య. మనం ఎవరికే సాహసించి ముందు తీర్పు తీర్చకూడదు. దేవుని స్తోత్రం. తీర్పు తీర్చకూడదు. అందుకే దేవుడు వాక్యం చెబుతుంది, మాట్లాడుట ఏందంట, మనం నిదానించాలంట. మౌనంగా ఉండటం మెరుగు, మాట్లాడు కట్టి. నీ సహోదరి కంట్లో నలుసుని, నీ కంట్లో దూలం ఉండగా నీ సహోదరి కంట్లో నలుసుని ఎతికితే ఎట్లా? నీ తప్పు నీ దగ్గర ఉంది.
తప్పుగా నేను నీతిమంతుని అని చెప్పి నీ సహోదరుడు తప్పు చేశాడని ఆ తప్పు ఎత్తి చూపించావనుకో, నీ తప్పు నీకు తప్పు ఇంకొకరు ఎత్తి చూపిస్తారు. అట్లా ఉండకూడదు. మనం నీ కంటిలో ఉన్న దూలం చూసుకో ముందు, ఆ తర్వాత నీ సహోదరి కంటిలో నలుసు ఎదుగుతా కనపడుద్ది, నీకు తేటగా కనపడుతుందన్నమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. నీ సహోదరి కంటిలో నలుసును చూసుట ఎలా? నీ కంటిలో దూలముండగా నీవు నీ సహోదరుని చూసి నీ కంటిలో నలుసు తీసివేసుకోమని చెప్పనేలా? నలుసుని తీసివేసుకోమని చెప్పనేలా? నీ సహోదరుడికి నీ కంటిలో దూలం ఉంది కదా, నీ తప్పు నీలో ఉంది, కానీ నేను తప్పు చేయలేదు అని నువ్వు సమర్థించుకుంటున్నమాట. నీ సహోదరుడు తప్పు చేశాడని చెబుతావు నువ్వు. అట్లాగా మనం ఒకరు తప్పు మనం ఎంచకూడదు, ఒకరు మనం అన్ని పెట్లుగా ఉండకూడదు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం తీర్పు తీర్చకూడదు, తీర్పు తీర్చేది దేవుడే. మనం ఎవరి పక్షాన్ని మనం తీర్పు తీర్తే మనం ఎవలం, మనం ఏ పాటు పోలేం. మనం తీర్పు మనకి ఎవరికైనా తీర్పు తీర్తాకి దేవుడు తీర్తాడనమాట. తీర్పు దేవుడు చెబుతున్నాడు, నువ్వు ఏ కొలతతో కొలిసావో ఆ కొలతతోనే నీ కొలబడుతుంట, ఆ కొలతతోనే నీ కొలుతారు మళ్ళీ. అట్లాగే నువ్వు అది నిండు కొలత కొలవాలి, నిండు కొలత కొలిస్తే నీ కాడ నిండు కొలత కొలబడుతుంది బట. అంతేగాని నువ్వేమో చెడ్డదాని అయ్యండి మంచి జరగాలి నీకు నీ కోరుకుంటే ఎట్లా జరుగుద్ది? ఇప్పుడు పిల్లలు ఉన్నారు, నీ పిల్లలకి మంచి ఇవ్వులు ఇవ్వాలనుకుంటున్నావు, మంచి ఇవ్వులు ఇవ్వాలనుకుని నీ ఎదుటి వారిది పక్కవారి పిల్లలకి అంతా నువ్వు వాళ్ళకి చెడు విత్తుకుంటూ వెళ్తుంటే మంచి ఎలా అవుతుంది? నీ పిల్లలకే మంచి చేయాలంటే నువ్వు ఇతరుల కాడ మంచి చేయాలి, మంచి చేసుకుంటే ఆ మంచి నీకు వస్తుంది. ఇప్పుడు నువ్వు మంచి చేసావనుకో, నీ మంచి నీ పిల్లలకి వస్తుంది సాయంగా. అంతేగాని నువ్వు మంచి చేయకుండా నువ్వు అన్నీ చెడ్డ పనులు చేసావనుకో, నీ పిల్లల ఎత్తి మీదకి వస్తాయి ఆ చెడ్డ పనులన్నీ, వాళ్ళు మొయ్యాలి నీ పాపం అంతా. నువ్వు చేసిన చెడ్డ పనులన్నీ వాళ్ళ నెత్తి మీదకి వస్తాయి మాట. అట్లా ఉండకూడదు. మనం చేతనైనంతవరకు మనం మంచిగా ఉండాలి, ఒకరికి సహాయం చేయాలి. సపోజ్ బస్సులో వెళ్తున్నాం అనుకో, ఎవరన్నా పక్కన గర్భిణీ స్త్రీ ఉందనుకో, ఆవిడకి నుంచుని ఉందనుకో, సీట్ లేదనుకో, ఆ సీటు నువ్వు నుంచుని ఆవిడకి ఇవ్వాలి సీటు. అది మంచి పని. అట్లాంటి మంచి పనులు చేసుకుంటే నీ బిడ్డల కాడ మంచి కలుగుద్ది. నువ్వు చెడు ఎత్తుకుంటా వెళ్ళామనుకో, చెడే వస్తుంది నీకు. వెనకటికంట తాత తండ్రికి గొయ్యితేస్తాడంట ఒకతను. గొయ్యితేస్తుంటే ఈ కొడుకు ఉన్నాడు కదా, ఈ కొడుకు వాళ్ళ తండ్రికి గొయ్యితేస్తాడంట. ఏంట్రా నువ్వు గొయ్యితేస్తున్నావు ఏంట్రా అంటే, నువ్వు గొయ్యితేస్తున్నావు ఎందుకంటే నేను నా తండ్రిని పాతి పెడతాకి గొయ్యితేస్తున్నాను అన్నాడు. నేను నా తండ్రిని పాతి పెడతాకి నేను గొయ్యితేస్తున్నాను అన్నాడు వీడు, ఈ కుర్రాడు. అట్లాగే నువ్వు నీ బుద్ధిలో వస్తాయి నీ కొడుకు కాడ. నీకు బుద్ధి మంచిగా ఉంటే నీ కొడుకు బుద్ధి కాడ మంచిగా ఉంటుంది. నువ్వు తండ్రిని చూసావనుకో, తల్లిదండ్రిని చూసావనుకో, నీ కొడుకు కాడ మిమ్మల్ని చూతాడు పెద్ద అయినాక. నీ బుద్ధి వస్తుంది, కానీ పక్క వాళ్ళ బుద్ధి రాదు కదా.
నువ్వు మంచిగా ఉన్నావనుకో నీ మంచితనమే నీ పిల్లలకు అబ్బుద్ది. నువ్వు చెడుగా ఉన్నావనుకో నీ చెడుతనమే నీ పిల్లలకి అబ్బుద్ది. అట్లాగే మంచిగా ఉండాలి, మనం మంచి చేసే కుటుంబం ఉండాలి. ఒక తల్లి అంట కొడుకుని మెచ్చుకుంటుందంట, ముద్దులు ఆడుతుందట. బళ్ళోకి వెళ్ళినప్పుడు ఏదో పెన్సిలో ఏదో దొంగతనం చేశాడంట. దొంగతనం చేసి ఇంటికి తెచ్చినప్పుడు ఏం చెప్పాలి, ఏరా బళ్ళోకి వెళ్ళి ఇవన్నీ ఎవరి ఎత్తుకు రాకూడదు, తప్పు ఇట్లా చేయకూడదు అని చెప్పాలి కదా కొడుక్కి. చెప్పకుండా అమ్మ బాబా భలే తెచ్చావరా పెన్సిలా అని చెప్పేసి ఆయన ముద్దులాడిందంట. ముద్దులాడింది అనేటప్పటికి అనుకున్నాడు, ఇదేంటి అమ్మ ముద్దులాడుతుంది, పెన్సిల్ ఎత్తుకొస్తే ఇది మంచి పని కోసం అనుకుని అదే పనికి అలవాటు పడ్డాడు అనమాట. ఆ బడికి వెళ్తాం, పెన్సిల్ దొంగతనం చేస్తాం, జామెంట్రీ బాక్సులు ఎత్తుకొస్తాం, పుస్తకాలు దొంగతనం చేస్తాం, అవన్నీ చేస్తున్నాడంట. చేస్తుంటే పెద్ద అయిన తర్వాత కూడా ఇదే అబ్బింది. చదువు రాలేదు కదా, చదువు అబ్బలేదు కదా, ఉద్యోగం లేదు, ఏమి లేదు. లేకపోయేటప్పటికి ఇదే దొంగతనం చేసేవాడు కదా చిన్నప్పటి నుంచి. ఇదే అలవాటు అయ్యి దొంగతనాలు మొదలెట్టాడనమాట. దేవుడి స్తోత్రం, హల్లెలూయా. దొంగతనాలు మొదలెట్టాడనమాట. మొదలెట్టి ఆ దొంగతనాలు చేతూ చివరికి దారి దొంగలో ఎవరో అడ్డుపోతే ఆయన చంపేశాడంట. హత్యేసాడు. దొంగతనం అల్లపోయి హత్యలు కాడికి వెళ్ళిపోయింది. హత్య చేసేటప్పటికి ఒకసారి ఇట్టగా హత్య చేసి పారిపోతుంటే పోలీసులు పట్టుకున్నారంట. పట్టుకొని తీసుకొచ్చి జైల్లో వేశారు. జైల్లో అయితే ఆడికి జైల్లో ఉండగా తీర్పు దినం వచ్చిందంట. తీర్చే రోజు వచ్చిందంట. ఆ తీర్పు ఏమంత వచ్చింది, ఆడికి శిక్ష పడింది. హత్య చేసింది చూసిన వాళ్ళు చెప్పారు, అది రుజువైంది, అది ఈడికి శిక్ష పడింది, ఉరిశిక్ష పడింది. పడితే ఉరిశిక్ష పడిన వాడిని ఎమ్మటే ఉరి తీరు, రిమాండ్లో ఉంచుతారన్నమాట. దేవుని స్తోత్రం ఉంచారన్నమాట. అలా ఉంచిన తర్వాత ఉరి తీస్తాం అనగా 2 రోజులకి నేను ఉరి తీస్తున్నాము, నీకు ఆఖరి కోరికగా ఏం కావాలో చెప్పు, మేము తీరుతాము అని అంటే అప్పుడు అతను అన్నాడంట, నాకేం అక్కర్లేదు, మా అమ్మని రప్పిల్లు అన్నాడంట. మా అమ్మని కౌరంపిస్తుండే ఇక్కడికి రప్పిల్లు అన్నాడంట. అంటేను తల్లిని చూసుకోవాలనుకుంటున్నాడేమోలే అని ఆ తల్లిని కౌరంపించారట. కౌరంపించేటప్పటికి ఆ తల్లి వచ్చిందంట. కొడుక ఏమో ఎట్ట ఉన్నావురా, ఏమో ఎవరా ఎట్ట ఉన్నావు, తింటున్నావా లేదా అని వచ్చేసి బాబు ఎట్ట అయిపోయావురా అని అంటుంటే డాక్టర్ దగ్గర రా అన్నాడట. దగ్గర రాని తల్లి దగ్గర వచ్చినాక పట్టుకుని ముక్కు కొరికేసాడట. కొరికేసేటప్పటికి ఏంటి ఈ పని చేసావేంటి, ముక్కు కొరికేసావేంటి, మీ అమ్మదే అని పోలీసులు అడిగితే అన్నాడంట, నేను ఈ దొంగగా వచ్చి ఈ ఉరి పడత కారణం ఎవరో తెలుసా, మా అమ్మే. నేను చిన్నతనంలో పెన్సిల్ దొంగతనం చేశా. అప్పుడు నాకు ఇది మంచి పని అని చెడ్డ పని అని నాకు తెలీదు. మంచి పని లేక మా అమ్మ ముద్దులాడేటప్పటికి ఇది మంచి పని కోసం అనుకుని అదే అలవాటు పడిపోయి చివరికి హత్యలు కాడికి వచ్చి ఇక్కడ మీకు దొరికాను. చివరికి ఈ ఉరి తీతకి దాన్ని తీసుకొచ్చారు అని చెప్పేటప్పటికి దేవుడి స్తోత్రం, హల్లెలూయా అని చెప్పాడంట. అట్లాగే పెద్దోళ్ళు కాడ తల్లిదండ్రులు కాడ పిల్లల్ని చిన్నప్పటి నుంచే లైన్లో పెట్టాలన్నమాట.